ఫ్రెండ్స్ జననాయకుడు ఇంకొన్ని గంటల్లో అయితే మనమైతే ఇది చూడబోతున్నాం. కాకపోతే పాయింట్ చెప్పదలుచుకున్న సీఎం సినిమా రిలీజ్ అవుతుంది. సీఎం ఎమ్మెల్యే సినిమాను, ఎంపీ సినిమానో, వార్డు మెంబర్ సినిమానో కాదు, సీఎం సినిమా రిలీజ్ అవుతుంది. అసలు హైప్ ఏది? నాకు హైప్ కానాల ఏడ ఎందాలే టికెట్లు బుక్ చేద్దామని చెప్పి త్వరగా ఓపెన్ చేశా. ప్రీమియర్స్ ఉంటాయేమో అనుకున్నా, ప్రీమియర్స్లో పోనీ మార్నింగ్ షోస్ ఉంటాయేమో అనుకున్నా, మార్నింగ్ షోస్లో ఎగ్జాక్ట్లీ 10:45కి అయితే సినిమా స్టార్ట్ అవుతుంది మా దగ్గర. ఇంకొన్ని ఏరియాలో 9కి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఇంక అంతే, అంతకుమించి ఎర్లీగా అయితే స్టార్ట్ కావట్లేదు. అసలు ఏమైంది నీ అమ్మ? మొన్నటిదాకా ఈ సినిమాని ఆపేస్తున్నారు, గీపేస్తున్నారు అన్నారు. కనీసం మరి తెలుగులో రిలీజ్ అవుతుందంటే ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. ఫుల్ లో బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. అండ్ అడ్వాన్స్ కలెక్షన్స్ అంత వచ్చాయి. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి గురించి కూడా ఆల్రెడీ డిస్కషన్ చేసిన. మరి అదేమైంది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే మొత్తం చూడండి. ఆల్రెడీ మన టాక్సిక్ నుండి సెకండ్ సింగిల్ సాంగ్ వచ్చింది, దానికి సంబంధించి వీడియో అయితే చేశాను అనమాట. అది కూడా చూసేయండి, మీకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే జననాయకన్కి అడ్వాన్స్ సేల్స్ ఓన్లీ తమిళనాడు నుండే 38 కోట్లు రావడం జరిగింది. ఓన్లీ తమిళనాడు నుండి అడ్వాన్స్. అంటే అక్కడ ప్రీమియర్స్ ఇవాళ నైట్ షోస్ పడతాయంట, మార్నింగ్ కూడా షోస్ పడతాయంట, దాంట్లో డౌటే లేదంట. దానివల్ల మంచి కలెక్షన్స్ అయితే అక్కడ రాబడుతుంది. అంటే అడ్వాన్స్ 38 ఆయన రేంజ్కి తక్కువే. నేను 100 ఎక్స్పెక్ట్ చేశా, అడ్వాన్సే 100 ఎక్స్పెక్ట్ చేశా. అంటే అక్కడే రావాలి, ఇక్కడేమొస్తాయి మన దగ్గర చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం కలిపి 2 కోట్లు అంటే 2 కోట్లే రావడం జరిగింది. ఓవరాల్గా అడ్వాన్స్ టికెట్ సేలింగ్ 40 కోట్లు అయింది. ఇది మెయిన్ అనమాట. తక్కువే, చాలా తక్కువ ఆయన రేంజ్కి. సీఎం రా అక్కడ. లాస్ట్ సినిమా విజయ్ తలపతి ఎంత పెద్ద స్టార్, ఆయన గురించి స్పెషల్గా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన ఒక్క రోజుతోనే బ్రేక్ ఈవెన్ కొట్టేసేటటువంటి స్టార్డమ్ ఉంది ఆయన కాడ. అది కాక ఇప్పుడు అధికారం అంటే సీఎం. వామ్మో, సీఎం సినిమా రిలీజ్ అవుతుందంటే ఏ రేంజ్లో ఉంటుంది చెప్పండి. కానీ ఇంత లో అయింది అనేటటువంటిది నాకు అర్థం కాక. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మన తెలుగు యువత చూసుకున్నట్లయితే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. విజయ్ లియో మూవీకి నాకు బాగా గుర్తుంది. ప్రీమియర్స్ వేయలేదులే కానీ మార్నింగ్ షోస్ వేశారు. మార్నింగ్ 5ంటికి 6ంటికి అలా షోస్ అయితే వేయడం జరిగింది. నేను వెళ్ళిన ఆల్మోస్ట్ అప్పుడు కూడా హౌస్ఫుల్ జరిగింది. కానీ దీనికి ఎందుకు హౌస్ఫుల్ కావట్లేదు అంటే మెయిన్ ఒకటే, రీమేక్ అవ్వడం వల్ల అంతే. మన భగవంత్ కేసరి లైక్ మన బాలకృష్ణ గారి సినిమానే మన విజయ్ తలపతి రీమేక్ అనేటటువంటిది అందరికీ తెలిసింది. దానివల్ల ఎవరికి కూడా ఇంట్రెస్ట్ రావట్లా. ఫస్ట్ థింగ్ ఇదే అనమాట మెయిన్ మైనస్. ఇంకో మైనస్ ఏంటంటే లేట్. ఇప్పుడు ఊరిచ్చి ఆకలి పొంగలో అన్నం తింటాం వేరు. మీకు మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ 1ంటికి ఆకలి అవుతుంది అనుకో, 1ంటికి తినేయాలి. అంతేగాని వెయిట్ చేసి మేము 5-6ంటికి తింటే చచ్చిపోద్ది ఆకలి. ఇక్కడ అదే జరిగింది. ఊరించి సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా జూలైలో రిలీజ్ కావడం ఏంది భయ్యా, మీరే చెప్పండి. అదే సంక్రాంతికి వచ్చినట్టయితే ఆ హైప్ అలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏ సినిమా సంక్రాంతికి కూడా సరిగ్గా లవ్వు. ఒక శంకర్ వరప్రసాద్ ఆడింది, రాజాసాబు ఆడలేదు. దాంతోపాటు వచ్చినటువంటి ఇంకేం సినిమాలు కూడా అంత మెప్పించలేదు జనాల్ని. ఇక వన్ అండ్ ఓన్లీ జననాయకాన్ని వెళ్దాంరా విజయ్ తలపతి కోసం అని చెప్పి ఇప్పుడు ఉడుకులు పెట్టేటోళ్ళే. పండగ సీజన్ ఒకలాగా ఉంటుంది, నార్మల్ సీజన్ ఒకలాగా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో అదే ఇక్కడ ఏంటంటే వెయిట్ చేయించి ఆల్మోస్ట్ 6 months తర్వాత వాళ్ళు రిలీజ్ చేయడం వల్ల హైప్ అనేటటువంటిది చాలా అంటే చాలా తక్కువ ఉంది. తెలిసినటువంటి స్టోరీయే. ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మన భగవంత్ కేసరి డబ్ అయ్యి అవైలబుల్లో ఉంది. అమెజాన్లోనే, హాట్‌స్టార్లోనే, యూట్యూబ్లో కూడా భగవంత్ కేసరి అవైలబుల్లో ఉంటుంది అనమాట. చూసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. హిందీలో డబ్ అయింది, తమిళ్లో డబ్ కాలేదు అంతే. సో తెలిసినటువంటి స్టోరీ అని చెప్పి చాలామంది అయితే నెగ్లెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి సీఎం అయినా కానీ అక్కడ సీఎం ఇక్కడ కాదు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు కాబట్టి అంత ఇది లేదు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకునేటటువంటి పాయింట్ అనమాట. వీటి వల్లే సినిమాకి అయితే కొద్దిగా హైపు నిల్ కానొస్తుంది. నిల్ అనలేం కానీ జీరో కానొస్తుంది. ఇక దీన్ని ఎలా క్యారీ చేస్తారు మరి? తెలుగు స్టేట్స్లో చూసుకున్నట్లయితే మన దిల్ రాజు గారు పాపం ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆయన డిస్ట్రిబ్యూటింగ్ అయితే సినిమా చేస్తున్నారు. మరి ఆయనకి ఏమైంది, ఎంత లాస్ అవుతుంది అనేటటువంటిది మనకు తెలియదు. వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. అండ్ సినిమా ఎలా ఉండొచ్చు అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదనమాట. డైలాగులు తిరిగి వెళ్ళే ఆలోచనే లేదు. ఈ డైలాగ్ అనేటటువంటిది విజిల్స్ పడతాయంట థియేటర్లో. తెలిసిన వాళ్ళు చెప్పారు నాకు. అంటే ఈ సినిమా మొత్తం ఆయన పొలిటీషియన్స్ని క్వశ్చన్ చేసి ఎలా ఉంటుందంట. ఇప్పుడు ఆయన పొలిటీషియన్ కానీ ఒకప్పుడు ఆయన పొలిటీషియన్ కాదు. అప్పుడు దాకా తమిళనాడు ప్రభుత్వం ఎలా ఏడిసింది, ఏం చేసింది అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి రేంజ్లో ఉంటుందంట సినిమా. తిరిగి వెళ్ళే ఆలోచన అంటే ఆయనకి ఎంత టార్చర్ చేయి, భార్యతో అవమానాలు సృష్టించు, తన మొత్తం లిటికేషన్లు పెట్టించు, ఏదేం చెయ్యి, కానీ నేను తిరిగి వెళ్ళను అని చెప్పి మొత్తం కంఠంతో చెబుతుండు. అదే మెయిన్ పాయింట్. సో ఆ డైలాగ్ అప్పుడైతే ఖచ్చితంగా విజిల్స్ పడతాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే విజయ్ తలపతి గారి పర్ఫార్మెన్స్తో పాటు
మమితా బైజుని చూడటానికి కూడా చాలామంది ఆసక్తి అయితే చూపిస్తున్నారు. మమితా చూసుకున్నట్లయితే పట్టిందలా బంగారం ఇది, ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఎవ్రీ మూవీ తను తీసినటువంటి ప్రతి సినిమా హిట్టే. ఒక్క ఖరా అలా అటు ఇటుగా డొల్లిచ్చిందిలే, కానీ మిగిలిన అన్ని ప్రేమలో అయి ఉండొచ్చు, బ్యూడ్ అయి ఉండొచ్చు, ప్రతిదీ కూడా బాగా ఆడింది. అదేవిధంగా ఈ సినిమా కూడా బాగా ఆడిద్ది అనేటటువంటిది గట్టి ఉద్దేశం అనమాట. సో శ్రీలీల రోల్లో మన మమిత ఎలా ఉంది అనేటటువంటిది చూడటానికి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కంపారిజన్లు వస్తాయి. మొన్న లెనిన్ సినిమా రిలీజ్ అయినప్పుడు మంది శ్రీలీలని తీసి ఆమెను పెట్టడం మంచి పని చేశారు అది ఇది అన్నారు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఛాలెంజింగ్ ఉంటుంది. శ్రీలీల భగవంత్ కేసర్లో బాగా యాక్ట్ చేసిందా, మన మమితా బైజు బాగా యాక్ట్ చేసిందా అనేటటువంటి ఛాలెంజింగ్లు కూడా వస్తాయి అనమాట, కంపారిజన్లు కూడా వస్తాయి. వీటన్నిటిని తీసుకోవడానికి మరి శ్రీలీల గారు రెడీగా ఉండాలి అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగు. వెళ్ళడానికి చాలా రీజన్స్ ఉన్నాయి భయ్య. కొత్త సీన్లు ఉంటాయి బ్రో, చూసిందే బ్రో. మన సినిమాని వాళ్ళు రీమేక్ చేసుకోవడం ఎక్కువ అంటే మళ్ళీ దాన్ని తెలుగులో డబ్ చేసి మన మొహాన్ని అర్థం చూస్తున్నారు. ఏంది బ్రో అంటే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మూవీ మీరు ఏ పెద్ద ఇదైపోవాల్సింది ఏం లేదు. ఎంత కూడా 150 200 అయితే తెలిసినటువంటి స్టోరీ అయినా కానీ అక్కడ డిఫరెంట్ ఉంటుంది. అంటే మన విజయ్ తలపతి గారు ఎలా యాక్ట్ చేసిండు, బాలకృష్ణ గారు ఎలా యాక్ట్ చేసిండు, బాలకృష్ణ గారు కరెక్ట్గా సెట్ అయ్యారా, విజయ్ తలపతి గారు కరెక్ట్గా సెట్ అయ్యారా. అదేగాక అనిల్ రాయపూడి సినిమా ఎవరు కూడా రీమేక్ చేయాల. అనిల్ రాయపూడి తీసి హిట్ కొట్టిండు, బాలయ్య గారితో హిట్ కొట్టిండు, చిరంజీవి గారితో హిట్ కొట్టిండు, వెంకటేష్ గారితో హిట్ కొట్టిండు, మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ రావు గారితో మళ్ళీ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కానీ ఆయన సినిమాని రీమేక్ చేస్తే కూడా హిట్ అవ్వచ్చా అనేటటువంటి పాయింట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ కొత్త పాయింట్లు కూడా సినిమాలో అయితే భయంకరంగా యాడ్ చేసేసారు. వీటి వల్ల కూడా సినిమా చూడడానికి మంచి క్యూరియాసిటీ ఉంటుంది, మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేటటువంటిది మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. మళ్ళీ మీకు కావాలన్నా కానీ ఇప్పుడు తమిళనాడులో ఉన్న వాళ్ళకి ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు తమిళ్ పీపుల్స్కి, అది వాళ్ళ స్టేట్. మన దగ్గర అలా జరగదు. మన విజయ్ తలపతి గారి సినిమాలు స్పెషల్గా రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేసేటటువంటి ఇది ఉంటుంది. ఆయన లాస్ట్ టైం మనం థియేటర్లో చూస్తున్నాం అనేటటువంటి ఫీల్తో వెళ్ళండి మీరు, అంతే. దానికోసం అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు విజయ్ తలపతి గారు సీఎం భయ్యా, నెక్స్ట్ అయితే మరి ఒకవేళ గెలిచినా ఓడిపోయినా ఆయన అపోజిషన్ అవుతాడు, కానీ అరే ఓడిపోయాక మళ్ళీ పోయి సినిమాలు తీసుకుంటుంటా అనేటటువంటి పేరు ఆయన మయ్యుడు. ఖచ్చితంగా ఆయన పాలిటిక్స్లో ఉందామని చెప్పి ఫిక్స్ అయ్యి కూర్చుండు. నెక్స్ట్ టైం ఇంకా గట్టి పోటీ ఇవ్వచ్చు, లేదా ఆయన వన్ సైడ్ అయిపోవచ్చు. ఏం జరిగింది అనేటటువంటి మనకు తెలియదు. ఏం జరిగినా కానీ ఆయన అయితే తప్పుకోడు, పాలిటిక్స్ నుండి తప్పుకోడు. ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉంటాడు. 100% సినిమా తీయడం. ఇదైతే నేనైతే మొత్తం కంఠంతో చెప్పేస్తున్నా. ఒక ఎమ్మెల్యే సినిమా తీస్తే పెద్ద ఫరక పడదు, కానీ ఒక సీఎం సినిమా తీస్తే చాలా అంటే చాలా చికాకైద్ది అనేటటువంటిది గట్టి ఉద్దేశం అనమాట. సో దీనివల్లే ఆయనకు సినిమాలు తీసేటటువంటి అవకాశం లేనే లేదు. మెయిన్ రీజన్స్ ఇవే. అందుకే డెఫినెట్లీ నేనైతే రేపు చూస్తా, డౌటే లేదు. మీకు ఎగ్జాక్ట్లీ 2 కలర్ రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం కంపారిజన్ చేసుకోవడం, భగవంత్ కేసరి బాగుందా, మన జననాయకన్ బాగుందా, దాంట్లో లేనటువంటి కొత్త సీన్లు దీంట్లో ఏం యాడ్ చేశారు, విజయ్ తలపతి గారు బాగా యాక్ట్ చేశారా, మన బాలకృష్ణ గారు బాగా యాక్ట్ చేశారా అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే రేపు మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా డెఫినెట్లీ వెయిట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తాను, వెళ్ళండి. విజయ్ తలపతి గారిని లాస్ట్ టైం థియేటర్లో చూస్తున్నాను అనేటటువంటి ఉద్దేశంతో అడుగుపెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. మెయిన్ పూజా హెగ్డే కూడా ఉంది. పాపకు కూడా పాప మంచి హిట్ రావాలి. అసలు సరైనటువంటి హిట్టే లేదు రీసెంట్ టైమ్స్లో, ఎన్ని బాధలు పడుతుందో. సో ఒక సాంగ్లో చూసినా చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా ఆ సాంగ్ కోసమైనా మన పూజా హెగ్డే కోసం, విజయ్ తలపతి కోసం, మమితా బైజు కోసం మళ్ళీ వెళ్ళొచ్చు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. ఇవి అనమాట రీజన్స్ సినిమా థియేటర్లో చూడడానికి కలవి. అండ్ నెగ్లెక్ట్ చేయమాకండి, ఎన్నో సినిమాలు చూస్తాం. అదిగాక మనకి ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు బొక్క. నెక్స్ట్ మంత్ ఉంది టాక్సిక్, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇరుముడు ఉంది నెక్స్ట్ మంత్. ఈ మంత్లో అయితే మనకి ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి దీంతో అయితే సరిపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత మన మహేష్ బాబు గారి మ్యాన్ అల్లుడితో ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎలా ఉంటుంది అనేటటువంటి వెయిట్ చూడాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఫైనల్గా చెప్పేది. అండ్ టాక్సిక్ సంబంధించినటువంటి వీడియో చేసిన దాని కింద కూడా కొద్దిగా ఏంది బ్రో ప్లేట్ తిప్పేసామని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. అంటే ఏమన్నా అంటే నాకు ఫస్ట్ తబాహి అప్పుడు కామన్ తప్ప ఏం కనరాట్లేదు, ఏడు తప్ప ఏం లేదు, ఏంది ఎప్పుడు అదేనా అని చెప్పి అన్న. కానీ ఈ సాంగ్లో చూసుకున్నట్లయితే కొద్దిగా రొమాన్స్ అంటున్నావు, కొద్దిగా లవ్ అంటున్నావు, ఏంది ప్లేట్ తిప్పేసినావు అంటున్నారు. ప్లేట్ తిప్పడం కాదు, సాంగ్ తేడా ఉంటుంది అనమాట, సీన్కి తేడా ఉంటుంది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అన్నీ ఒకేలాగా ఉండవు, అన్నిటి మీద ఒకే ఒపీనియన్ ఉండదు. ఎగ్జాంపుల్ లెనిన్ మూవీ ఉంది, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు పోయింది అనుకోండి ఇది కూడా, కానీ సినిమా చూసాక నాకు నచ్చింది. అదేవిధంగా తబాహి సాంగ్ అప్పుడు నాకు కామ్గా కానొచ్చింది, లస్ట్ కానొచ్చింది. కానీ ఇందులో చూసుకున్నట్టయితే లవ్ కానొస్తుంది. అందుకే లవ్ వేరు లస్ట్ వేరు అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్. సో గీతూ మోహన్ దాస్ గారు గట్టిగా ప్లాన్ చేసి మనకి మంచి లవ్ వే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది నేను చెప్పదలుచుకుంది. నేను చెప్పేది అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ జంతర్ మంత్ర గురించి కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. నేనైతే పక్కా
సపోర్ట్ అంటే సపోర్టే, దాంట్లో డౌటే లేదనమాట. దాంట్లో సెకండ్ బీక్కునేటటువంటి ఆలోచన లేదు అని చెప్పి మళ్ళీ గుర్తుంచుకోండి. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి టాపిక్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తర్వాత ఏం కాదు, రేపు జననాయక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.